హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో భాగంగా నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వీరు రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 5,810 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను పిన్ టు పిన్ మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్, ఏజ్ లిమిట్, అలాగే పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే కనుక మొత్తం 5,810 వేకెన్సీస్ని 6 విభాగాల్లో అయిన పోస్టులలో వీరు భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు సంబంధించి మొత్తం 161 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 35,400 ఇవ్వనున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలని అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని వేకెన్సీస్కు ఈక్వల్గానే ఉంది, 18 to 33 ఉండాలని అయితే వీరు తెలియజేస్తున్నారు. సెకండ్ వేకెన్సీ వచ్చేసి స్టేషన్ మాస్టర్. ఇందులో 615 వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి అత్యధికంగా 3,416 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు సంబంధించి మొత్తం 921 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు సంబంధించి 638 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 59 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కలుపుకొని 5,810 వేకెన్సీస్ ఫ్రెండ్స్. శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, 35,400 మ్యాక్సిమం శాలరీ. లోయెస్ట్ శాలరీ వచ్చేసి 25,500గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీని పాస్ అయి ఉండాలని అయితే వీరు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని వేకెన్సీస్కి లైక్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి డిగ్రీతో పాటు టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కంప్యూటర్ బేస్డ్ ఎసెన్షియల్ సర్టిఫికేట్ని అయితే కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేస్తున్నారు. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కూడా టైపింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేస్తున్నారు. రిమైనింగ్ వేకెన్సీస్కి వచ్చేసి ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉత్తీర్ణ సాధించినట్లయితే సరిపోతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ వైజ్ ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. ఆర్ఆర్బి అహ్మదాబాద్కి ఎన్ని వేకెన్సీస్ను వీళ్ళు కేటాయించడం జరిగింది. అలాగే అజ్మర్కి ఎన్ని కేటాయించడం జరిగింది, బెంగళూరుకి ఎన్ని కేటాయించడం జరిగింది అన్న విషయాలన్నీ ఈ నోటిఫికేషన్లో చూడొచ్చు ఫ్రెండ్స్. మన సికింద్రాబాద్కి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ పీపుల్ అలాగే ఏపీ పీపుల్ సికింద్రాబాద్ జంక్షన్ కిందకి రావడం అయితే జరుగుతుంది. ఈ సర్కిల్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే తమిళనాడు వాళ్ళు చెన్నై ఆర్ఆర్బి చెన్నై సర్కిల్లో అప్లై చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మన సికింద్రాబాద్కి ఎన్ని వేకెన్సీస్ను వీరు కేటాయించారో చూద్దాం. ఇక్కడ కేటగిరీస్ వైజ్ అయితే కనుక వేకెన్సీస్ను ఇవ్వడం జరిగింది. నీట్గా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఇస్తారు, ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. మన సికింద్రాబాద్కి సంబంధించి అన్ని పోస్టులకు కలిపి అదర్ కేటగిరీకి 145, ఎస్సీకి 59, ఎస్టీకి 32, ఓబీసీకి 119, అలాగే ఈడబ్ల్యూఎస్కి 41, ఇలా కలుపుకొని మొత్తం 396 వేకెన్సీస్ను సికింద్రాబాద్ సర్కిల్కి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా మనమైతే చెప్పలేం. కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. దానిలో ఎలిజిబిలిటీ సాధించిన వారికి సెకండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ చేసేసి ఈ ఉద్యోగాల్లో అపాయింట్ చేసుకోవడం అయితే జరుగుతుందని వీరు తెలియజేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్న క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్ ఫీజు అలాగే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, అంటే ఓబీసీ, ఓసీ, ఈబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుని అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వారు మీకు 400 రూపాయలని వెనక్కి మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది, రీఫండబుల్.
చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, మైనారిటీ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి వీరైతే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా కేటాయించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దానిలో నుంచి ఫుల్ అమౌంట్ 250 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుందని అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనే ఆప్షన్ని వీరు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఇలా మినిమం 3 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 6 సంవత్సరాలు అలాగే 45 సంవత్సరాల వరకు కూడా వీరు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ని 4/10/2025 తేదీ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21/10/2025 తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు అలాగే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు ఏం చేసుకోవాలి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని కానీ ఇచ్చేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ రిజల్ట్స్ చూసుకోవాలన్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20/11/2025గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీ అప్లికేషన్స్లో ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నట్లయితే కనుక 23/10/2025 తేదీ నుంచి 2/12/2025 తేదీలోపు మీరైతే సవరించుకోవడానికి వీరు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసే ముందు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు అప్లై చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్ని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.